ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రివర్గం కూడా పూర్తిగా కలిసికట్టుగా పనిచేసి ఏ శాఖకు సంబంధించిన మంత్రికి ఆ శాఖకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి ఆ మంత్రుల్ని కలుపుకొని పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు గతంలో నేనే అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పట్లేదు. ప్రతి ఒక్క దగ్గర వెళ్ళినప్పుడు ఆ శాఖ మంత్రిని ఇంట్రడ్యూస్ చేస్తూ నా దగ్గర కాదమ్మా ఆర్థిక శాఖ మంత్రి పైసలన్నీ మా బట్టన్న దగ్గర ఉన్నాయి అంటుండు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర పోయేసరికి నాకేం తెలియదమ్మా మొత్తం బస్సులు ఇచ్చేది మా పొన్నమన్ననే అని చెప్తున్నాడు. ఇరిగేషన్ శాఖ దగ్గర పోయేసరికి కాబట్టి అంటే వాళ్లకు బాధ్యతలు ఇస్తూనే వాళ్ళని అంత గౌరవించుకుంటున్నారు ఆ శాఖ మంత్రులు. కాబట్టి ఇది కలుపుకొని పోయి అందరితో ఇది నా ఒక్కొంది కాదు అందరిది కలిపితేనే ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదం మీ దగ్గర నుంచి కావాలి. ఇలాగే మా ప్రభుత్వం కూడా నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఇది నా ఒక్క కల్వ సుజాత ఇంటెన్షన్, ఇది నా పర్సనల్ ఇంటెన్షన్. ఈ ప్రజల ఆదరణ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కొనసాగాలి, అదే విధంగా మా ప్రభుత్వం పనిచేయాలి, ఇంకా మంచి పనులు చేయాలని మాత్రం నేను డెఫినెట్గా కోరుకుంటున్నా. 6 గ్యారంటీలే కాదు 600 పథకాలకైనా సరే ప్రజలకు కావాల్సినవి రాబోయే కాలంలో ఏది అవసరం ఉన్నా ప్రజలకు సంబంధించింది మంచి జరుగుతుంది అనుకుంటే మా ప్రభుత్వంలో జరిగి తీరుతుందని నేను కోరుకుంటున్నా. అలాంటి ఆశీర్వాదమే ప్రజల నుంచి మాకు కావాలి. మేము కూడా ఇదే కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఈరోజు 16 శాఖలకి 16 కులాలకు ఏదైతే నిన్న కార్పొరేషన్ని ప్రకటించినరో గత ప్రభుత్వంలో సాధ్యమైందే ఇది. నేనే ఒక ఆర్యవైశ్య బిడ్డగా నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన. గజ్వేల్ నుంచి హైదరాబాద్ ఆయన టీఆర్ఎస్ భవన్ వరకు పాదయాత్ర చేసిన, ముట్టడి చేసిన. నేను ఇయ్యలే ఎవరికో ఒక 10 మందికి బాగా పేరున్న వాళ్ళకి పైసలు ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చాను. మా కులంలోనే నేను వాళ్ళకి ఇచ్చాను. అంటే ఆయనకి ఇస్తే ఆయన వరకే ఆ పదవి. కానీ నా పేద కులం నా కులంలో ఉన్న పేదలకు ఏం చేసినట్టు ప్రభుత్వము? అన్ని కులాల్లో పేదలు ఉంటారు. అందులో నా ఆర్యవైశ్యులు కూడా 80% పేదోళ్ళు ఉన్నారు. నువ్వు 10% ఉన్న దాంట్లో కొంతమందికి నువ్వు పదవులు ఇచ్చినావు. కానీ ఈరోజు కల్వ సుజాతకు ఫస్ట్ పదవి ఇవ్వలే రేవంత్ అన్న. ఫస్ట్ నా కులానికి ఇంకోటి మాట పదవి అంటే గుర్తొచ్చింది నాకు. ఇదే తాండూరు నుంచి ఎన్నో ఏళ్ల పార్టీ కృషి కోసం అహర్నిశలు తన భుజాల మీద వేసుకొని పనిచేసిన మీకు కాదని చెప్పి నిన్నటి వరకు పార్టీ వినాశనం కోసం పనిచేసిన సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడానికి ఎందుకు మీ పార్టీలో ఇంకా ప్రకటించలేదు లేదక్క? ఇప్పుడు ఆమెనే వస్తుందని చెప్పి ఆల్రెడీ పేర్లో వస్తున్నాయి. ఎందుకు మీకు వేరే వ్యక్తులు ఎందుకు దొరకలేదు? ఆమె పేరు పరిశీలనకు ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? మీలాంటి వ్యక్తులు లేరా అక్కడ నుంచి? నేను ఎప్పుడు కూడా పార్లమెంట్ పోటీ చేస్తాను నేను చెప్పనే లేదు. చెప్తే అది కన్సిడర్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియందే ఎందుకు నా మీద మిమ్మల్ని అడిగే ప్రయత్నం కూడా లేదు. నేను నన్ను అడగాలి అని అంటే నేను ఫస్ట్గా నేను ఆ స్థాయా కాదా నేను ఆలోచించుకుంటా. ఏదో ఎవరో పెద్ద గొప్పలకు చెప్పుకునే నిన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉండి ఈ రోజు కాంగ్రెస్ కి రాగానే మహేందర్ రెడ్డి గారికి ఏ స్థాయి ఉందని ఆమెకి ఇస్తామంటున్నారు. మీకు ఏం లేదని అట్లా అనొద్దు. వ్యక్తి వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్లు వేరే అయినా దాని గురించి సపరేట్. ఈమె 3 సార్లు ఏమంటారు అది జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి 2 సార్లు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే చిన్న 4 అసెంబ్లీలతో కూడుకున్నది కాదు. అప్పుడు ఇక్కడ మేడ్చల్ జిల్లాతో కలుపుకొని ఇక్కడ రంగారెడ్డి జిల్లాతో కలుపుకొని ఆ పెద్ద జిల్లాకి ఉమ్మడి జిల్లాకి ఆమె 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. ఆమె ఏ స్థాయి అనేది తప్పు. అట్లా ఒక మహిళను నేను ఇందాకనే చెప్పిన ఆ విధంగా కించపరచొద్దు. తప్పు చేసినా తప్పు కాడికే ఖండించాలి. స్థాయి కాదు అని అంటే నేను ఒప్పుకోను కూడా. ఆమె స్థాయి ఏది అనేది మా పార్టీ నిర్ధారణ చేస్తుంది. స్థాయి గురించి మాట్లాడతలేను. ఆమెని పార్లమెంట్ అభ్యర్థిగా పెడదామని అనుకునే నేను అదే చెప్తున్నా. ఆమె కెపాసిటీ ఏందో నేను చెప్పిన. ఆమె గతంలో 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి రాష్ట్రాన్ని చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించి 3వసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది. ఆమె కెపాసిటీ ఎంత ఉందో అనేది పార్టీ నిర్ధారణ చేసి ఇదిగో కల్వ సుజాత తాండూరు నియోజకవర్గంలో అన్యాయం జరిగిండొచ్చు, నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగిండొచ్చు వాళ్ళ వల్ల. కానీ ఇది పార్టీ ఓవరాల్గా 7 కాన్స్టిట్యున్సీలకు చూసుకొని ఆలోచించే విధానం కదా. మాకు నిజంగా చెప్పాలనంటే గట్టి అభ్యర్థి కూడా లేకపోవడం ఆ పార్లమెంటుకు కూడా కొంత మైనస్ ఉండొచ్చు. కాబట్టి అన్నీ ఆలోచిస్తారు కదా, ఎవరికి ఎంత ప్రజల్లో ఉందో అనేది కూడా చూస్తారు. ఫైనల్ గా కాంగ్రెస్ ఏం చేసినా కూడా ప్రజల ఉద్దేశంలో పెట్టుకునే నిర్ణయాన్ని ప్రజలకి అంటే ఇప్పుడు నేను గెలవాలి అని అంటే ప్రజలలో వాళ్ళకు ఉందా లేదా అని చూసే కదా ఇచ్చే టికెట్. డెఫినెట్గా అది ఆలోచిస్తారు.
అది ఆలోచించిందని నేను అనుకుంటాను. నువ్వు టికెట్ డిక్లేర్ అయింది అంటున్నావు కానీ ఇంకా అవ్వలేదు. అవుతుంది, మీరు రాసి పెట్టుకోండి. రాసి ఏదో కావాలని మీరు చెప్తలేరు కానీ నేను అట్లా అంటలేను, అవన్నీ అయ్యింది అంటే అవ్వలేదు అని చెప్పాను. అది హోల్డ్లో ఉంది అని నాకు తెలిసింది అంతే. రైట్ సుజాత అక్క, పిలవంగానే మీరు పాపం ఇంత బిజీలో ఉండి కూడా పిలవంగానే Busy ఏమున్నదమ్మా, తమ్ముడు పిలిచినని చెప్పి నాకు వచ్చి పార్టీ అనేక ఇచ్చిన- ప్రజల్లో ఉన్న అనేక సందేశాలను మంచి ఒక వివరణ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. రాబోయే రోజుల్లో మేము మంత్రిగా చూడాలని అనుకుంటున్నాం. మేమైతే మిమ్మల్ని నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా చూడాలని అనుకుంటున్నాం. అంత పెద్దగా నాకు రాదని నేను అనుకుంటున్నా. నేను ఒకటైతే క్లారిటీగా ఉంటా, నా స్థాయి ఎంతనో నేను అంతే ఊహించుకుంటా, అంతకు మించి ఎక్కువగా ఊహించుకొని ఉండొచ్చు రేపు పొద్దున ఫ్యూచర్లో కావచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే నాకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే మంత్రి ఇస్తే నేను ఒకటి దాన్ని అవును అయ్యింది సుజాతక్క అనొచ్చు. కానీ ఇప్పుడు లేని దాన్ని ఊహించుకొని దాన్ని ఏదో ఊహల్లో ఉండను. ఇప్పుడు ఒక మంచి నామినేటెడ్ పదవి చేసిన గొప్ప త్యాగానికి మంచి నామినేటెడ్ పదవిలో ఉండాలని ఒక వ్యక్తిగతంగా మీ తమ్ముడుగా కోరుకుంటున్నాక థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్.